ఈ రెండవ సెషన్ అంటే బ్రేక్ తర్వాత వచ్చినటువంటి సెషన్కి స్వాగతం పలుకుతున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. మాటి మాటికి మన ముందుకు వస్తున్నటువంటి వచనానికి సమాధానం చెప్తూ వెళ్తారు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన అందాజులోనే ఆయన స్టైల్లోనే సమాధానం చెప్తారు. 29వ వచనం. నా నామం నిమిత్తం అన్నదమ్ములైన అక్కచెల్లెలను తల్లిలేను పిల్లలైనను భూములైనను ఇళ్ళైన విడిచిపెట్టిన ప్రతి వాడును 3 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును పొందును. నిత్య జీవంలో ఇస్తాను కాదు, ఈ దొరికిన కాకుండా నిత్య జీవం ఇస్తాడు. కాంటెక్స్ట్ ఉన్న వచనాలన్నా కనీసం పూర్తి చదవండి. అక్కడ భార్యలను అనుదా కనీసం రెఫరెన్స్ అన్న మంచిగా చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయం. దయ్యం యేసు ప్రభువుని తీసుకెళ్ళిపోయింది. దయ్యం యేసు ప్రభు ఎక్కడుంది? దయ్యం యేసు ప్రభువుని తీసుకెళ్ళిపోయింది. రెఫరెన్స్ ఒక్కదానికి చెప్పరు. ఒక్కదానికి రెఫరెన్స్ ఎవరన్నా విన్నారా? నేనైతే వినలేదు. చెప్పారు 2-3. ఇప్పుడు సెకండ్ డిబేట్ లో కొన్ని విషయాలు చెప్పారు, దానికి సమాధానం కూడా చెప్తారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తీసుకెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ తీసుకెళ్ళాడండి, దయ్యం కాదు. అది నేను మీకు ఉదయమే చెప్పాను. నిన్న ఈరోజు ఉదయం జరిగిన డిబేట్లోనే చెప్పాను. కొన్ని కాంప్లిమెంటరీ వచనాలకు కాంట్రడిక్టరీ వచనాలకు తేడా తెలియాలి అంటే కొంచెం లాజిక్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మాట్లాడితే ఇట్లే ఉంటుంది సమస్య. కాంప్లిమెంటరీ పదాలు ఎలా ఉంటాయంటే, నేను భోజనం చేశాను అని ఇప్పుడు చెప్పాను. ఒక 10 నిమిషాల తర్వాత అడిగితే ఏం చేస్తున్నావు అంటే భోజనం చేసి పడుకున్నాను అంటాను. దీన్ని కాంప్లిమెంటరీ అంటారు. కాంట్రడిక్టరీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను భోజనం చేశాను అని చెప్తాను, మళ్ళీ 10 నిమిషాల తర్వాత అడిగితే భోజనం చెయ్యలేదు అంటారు. దాన్ని కాంట్రడిక్టరీ అంటారు. ఇది కామన్ సెన్స్. మీరు చూపించిన ఒక్క పదంలో కూడా కాంట్రడిక్షన్ లేదు. అన్ని కాంప్లిమెంటరీనే. సమాధానం చెప్తారు దానికి, అన్నిటికీ చెప్తారు సమయము మనకు వస్తే. అయితే ముందు అసలు కాంట్రడిక్షన్ ఎలా ఉంటుందో చూడండి. మీరు కాంట్రడిక్షన్ ఎలా ఉంటుందో చూపించిన తర్వాత నేను మీకు సమాధానాలు చెప్తాను. కాంట్రడిక్షన్ ఎలా ఉంటుంది అంటే, నేను మీకు ఖురాన్లో నుంచి కొన్ని విషయాలు చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది. వాటిని కాంట్రడిక్షన్స్ అంటారు. ఉదాహరణకు, ప్రార్థనకు రండి అని పిలిచారు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఒంటెలు ఉన్నాయనుకోండి, దేవుడు ప్రార్థన వినడంట. పిలవడం ఎందుకు? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. ఒంటెలు ఉంటే ప్రార్థన చేస్తే దేవుడు మూగోడు అయిపోతాడు, చూడోడు అయిపోతాడు. డూ నాట్ ప్రే వెన్ క్యామెల్స్ ఆర్ దేర్ అంటాడు. దీన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. కాంట్రడిక్షన్స్ ఎలా ఉంటాయో ఒకసారి వినండి. సామాన్య జ్ఞానానికి కూడా అందని విషయాలు. మంత్రం వేయొచ్చా అని మొహమ్మద్ గారు అడిగితే, సునన్ అబూ దావూద్ వాల్యూమ్ నంబర్ 3 చాప్టర్ 14:75 హదీస్ 38-74 ప్రకారము వేయొచ్చు అంటారు. అంటే మంత్రాలు వేసుకోవచ్చు. అదే పుస్తకంలో చాప్టర్ 14:76 హదీస్ 38-79లో చూస్తే వేయకూడదు అంటారు. ఇది కాంట్రడిక్షన్. అయ్యారు అంటే ఒకటి చేయమని చెప్పి ఆ తర్వాత చేయొద్దు అని అంటే దాన్ని కాంట్రడిక్షన్ అంటారు. కాంప్లిమెంటరీ కాదు, ఇది కాంట్రడిక్టరీ. నేనే మొదటి నుంచి ఆఖరి వరకు ఉన్నవాడిని, అవ్వల్ ఔర్ ఆఖిర్. మరి ఖురాన్ ఏంటి? సహీహ్ బుఖారీ వాల్యూమ్ నంబర్ 9 హదీస్ 74-04. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మే మాకు యేసు ప్రభు అవ్వల్ ఔర్ ఆఖిర్ అంటే నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ ఖురాన్ చెప్తుందిగా, when Allah created the creation, he wrote in his book which is with him. క్రియేషన్ కానిదనే కదా ఈ పుస్తకం. సృష్టికర్త కాని సృష్టి కానిది ఇంకేంటి? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. అయ్యారు కిబ్లా దిశగా మూత్రం పోయకూడదు అంటారు. పోస్తే అది అవమానం. ఎందుకు అంటే గోప్యాంగాలు దేవుని ఇంటికి ఎదురుగా చూపించరాదు అంటే గోడ యువతలుంటే దేవునికి కనపడదనా? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. ఇది కాంప్లిమెంటరీ కాదు. ఒంటె అడ్డంగా ఉంటే మాత్రం పోయొచ్చట. గోడలో నుంచి చూడలేని దేవుడు ఒంటె ఉంటే మాత్రం చూస్తాడు. దీన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. మల విసర్జన పాపం అంటారా? ఏ దేవుడైతే మల విసర్జన చేసే విధంగా మానవులను జంతువులను సృష్టించాడో ఆ దేవుడే మల విసర్జన చేస్తే పాపాలను క్షమించమని అడుగు అని చెప్తాడంటారా? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. ఎందుకంటే
మల విసర్జన చేసి వచ్చిన తర్వాత సాక్షాత్తు హజరత్ ముహమ్మద్ గారు క్షమాపణ కోరేవారు. నౌజుబిల్లా. అబూ దావూద్ వాల్యూమ్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 17 హదీస్ నెంబర్ 30 పేజ్ నెంబర్ 7. దీన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. గడ్డం నిత్య జీవానికి అడ్డం అంటారా? నా ఉద్దేశంలో అయితే కాదు. గడ్డానికి ముడేసుకుంటే నిత్య జీవం రాదు అని. సునన్ అబూ దావూద్ వాల్యూమ్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 20 హదీస్ నెంబర్ 36 పేజ్ నెంబర్ 9. గడ్డానికి ఎవరైనా ముడేసుకుంటే వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళే కాదు, నిత్యజీవం కోల్పోతారు. అంటే గడ్డం నిత్యజీవం అల్లా కరుణ ఆపేస్తుందా? దీన్ని కాంట్రడిక్షన్ అంటారు. అయ్యాల్ సలా అయ్యాల్ ఫలా అని పిలుస్తున్నారు, రమ్మన్నారు, వస్తే వంటలుంటే మాత్రం వినను అంటాడు. దీన్ని కాంట్రడిక్షన్ అంటారండి. ఈ కాంట్రడిక్షన్ ఇంకా పెట్టినంటారంటే సమయం సరిపోదేమో, ముందు మీకు సమాధానం చెప్తాను, ఆ తర్వాత కాంట్రడిక్షన్ మళ్ళీ వస్తాను. మీరు అన్నారు, మీరు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను ఒకటి తర్వాత ఒకటి. ఆయన ఎర్ర రంగు చేసుకున్నాడా, ఊదా రంగు చేసుకున్నాడా, ఏ రంగు కూడా పరిశుద్ధాత్మకు తెలియదు అంటున్నారు. నేను సామాన్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళని లేమని చెప్తాను. బ్రదర్ మీరు లేస్తారా? లేదు మీరు లేదు. బ్రదర్ మీరు వెనక వాళ్ళు కూర్చొని లేస్తారా? ఈ రెండింటిలో ఎరుపేది కూర్చోండి. కలర్స్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం సామాన్య జ్ఞానం అనేది ఉండాలి కదా. ఆ రెండింటిలో దేన్నైనా కానీ ఎరుపు అని పిలవచ్చు, ఆ రెండింటిలో దేన్నైనా ఊదారంగా పిలవచ్చు, దీన్ని కూడా ఊదారంగా పిలవచ్చు. బ్రదర్ మీరు లేస్తారు ఒకసారి, దాన్ని కూడా ఊదారంగా పిలవచ్చు. కూర్చోండి. కాబట్టి ఊదారంగు అనే భాష మాట్లాడితే దాన్ని వక్రీకరించుంటే ఇది. కానీ హదీసు గ్రంథాల్లో మాట ఉంది ఏమనంటే, యేసు ప్రభు వారి జుట్టంట ఒకరు రాస్తారు ఏమని, బ్రౌన్ కలర్ లో రింగులు రింగులుగా ఉంది అంటే ఉంగరాల చుట్టూ. ఇంకొకరు రాస్తారు ఎర్ర రంగులో కొంచెం ఉంగరాలుగా ఉందని. అది కాంట్రడిక్షన్, ఇది కాదు. సో కాంప్లిమెంటరీకి కాంట్రడిక్షన్కి కొంచెం మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే గెత్సెమనే తోటలో పట్టబడింది ఎవరు? జాగ్రఫికల్ ఎర్రర్. గెత్సెమనే తోట, కెద్రోను వాగు అన్ని కూడా అక్కడే ఉన్నాయి. కెద్రోను వాగుని దాటిన తర్వాత వచ్చేది గెత్సెమనే తోట. యూదా ముద్దు పెట్టుకున్న తర్వాత బంట్లు వచ్చి పట్టుకున్నారా, లేకపోతే ఆయనంతగా ఆయన ముందు వెళ్ళాడా? ఆయనంతగా ఆయన వెళ్ళాడు, యూదా ముద్దు కూడా పెట్టుకున్నాడు. రెండు జరిగాయి. దీన్ని కాంప్లిమెంటరీ అంటారు. సైనికులు ఇంకొకటి, ఏది ఏది లామా సబక్తాని అని నేను అంటున్నాను, ఈ కెమెరాలో ఎలా పడింది, ఏదో అని పడిందా అంటున్నాను. ముందే చెప్పాను, కొంచెం లాజిక్ ఉండాలి మాట్లాడేటప్పుడు. రాసే ఒక వ్యక్తి హెబ్రీ భాషను ఎన్నుకున్నాడు పదాన్ని, ఇంకొక వ్యక్తి అరమాయిక్ భాషను ఎన్నుకున్నాడు. ఈ రెండు పదాలకు అర్థం దేవుడే. ఇద్దరు దొంగలు నిందించారా, లేదా ఒకడే నిందించాడు? ముందు ఇద్దరు నిందించారు, తర్వాత కూడా పాపక్షేమం కోరుకున్నాడు, ఒకడే నిందించాడు. కాంప్లిమెంటరీ అంటారు. కోడి ఎన్నిసార్లు చూసింది? 2 సార్లా? ఒక్కసారి లేదు. అక్కడ కోడి పోయి ముందు అని ఉంది, ఆయన డీటెయిల్స్ ఇవ్వలేదు. మార్కు డీటెయిల్స్ ఇచ్చాడు 2 సార్లు అని. పేతురు లేకపోతే శిలువ మొత్తం కూడా అబద్ధం మీదనే ఉంది. ఎందుకు అంటే యేసు ప్రభు చెప్పాడు, నేను క్రీస్తును అని నువ్వు చెప్పొద్దు అని. ఆయన యేసు ప్రభు క్రీస్తు ఒక్కడే కాదు, బైబిల్ చెప్పే యేసు ప్రభు దేవుడు, క్రీస్తు, ప్రవక్త, ప్రధాన యాజకుడు, నరుడు, మనుష్య కుమారుడు, ఏమైనా చెప్పచ్చు. నేను నరుణ్ణి కాదు అని చెప్పు అంటే తప్పు. ఆయన నరుడే కనిపిస్తుంది, అది కూడా తప్పు కాదు. ఎందుకంటే నరుడు దేవుడు కూడా. కాబట్టి సంపూర్ణ దృక్పథంతో క్రైస్తవ్యాన్ని మీరు హ్యాండిల్ చేయండి, మీ దృక్పథంతో కాదు. యేసు చంపబడిన, ఒక్క నిమిషం నేను రాసుకుని చెప్తాను.
యేసు యేసు గారు చంపబడిన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూశారా లేదా? ఒకరేమో పూయలేదని ఉంది, ఒకరేమో పూశారని ఉంది. రెండు జరిగాయి. ఆ రోజు సబ్బాతు దినం రోజు వెళ్ళి కొనుక్కోవడానికి వీలుండదు కాబట్టి అరిమతయి యోసేపు పూసినాను. ఆయనను సమాధిలో పెడితే ఆ మరుసటి తర్వాత వెళ్ళి వాళ్ళు మళ్ళీ పూశారు. రెండు జరిగాయి. దేవదూతలు మగ్దలేని మరియ ఎన్నిసార్లు సమాధి వద్దకు వచ్చింది? రెండు నిజమే. ఒకసారి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వచ్చింది. ఇబ్బంది ఏంటి? ఏ ఇబ్బంది లేదు ఇక్కడ, కాంప్లిమెంటరీ. మగ్దలేని మరియ యేసు ప్రభు ఎన్నిసార్లు కనిపించాడు? ఒకసారా, మూడు సార్లే కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక చదివామంటే 5వ అధ్యాయంలో చాలా మందికి కనిపించాడు. అమ్మాయికి వెళ్ళే శిష్యులకు కనిపించాడు. శిష్యులందరూ ఒక రూమ్లో ఉంటే వాళ్ళకు కనిపించాడు. 500కు పైగా ప్రత్యక్ష సాక్షులకు కనిపించాడు. సువార్త చెప్తున్నాను. ఇద్దరు పల్లెటూరు వారు ఎందుకు గుర్తించలేదు? మారు రూపంలో ఉన్నందుకు ఒకరు వారి కన్నులు మూయబడినందుకు అని రాశారు. రెండు నిజమే. ఆయన మారు రూపంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కనపడలేదు. దాంట్లో కాంట్రడిక్షన్ ఏం కనిపించింది? కాంట్రడిక్టరీగా. నీ చెవుల్లో నాటుకోవాలి, గ్రహింపకుండా మరుగు చేసింది ఎవరు? నాటుకోవాలని ప్రభు చెప్పాడు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు అంటే, ఈయన మా నిత్య జీవం కోసం చనిపోయి తిరిగి లేవబోతున్నానని చెప్తున్నాడు అన్న విషయం అర్థం కాలేదు. ఆయన అరే నువ్వు వ్యభిచారం చేయకరా అని చెప్పాడు, నాటుకోవాలి నీ చెప్పు, కానీ చేయకుంటారా? చేస్తూనే ఉంటారు కదా, ఒకరితో కాదు, 70 వాళ్ళు ఉంటాం కదా. దీన్నే ఏమంటారు అంటే కాంట్రడిక్టరీ అంటారు. యోహాను 14:12 ఉదయం చెప్పారు, యేసు కంటే గొప్ప క్రియలు చేయాలి అని. యేసు కంటే గొప్ప క్రియలు అన్నప్పుడు వాడిన గ్రీక్ పదము నంబర్లో ఉంది, క్వాలిటీలో కాదు. అంటే యేసు తన జీవితంలో 33 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు చేసిన పరిచర్యలో ఆయన చేసినటువంటి ఏవైతే ఆశ్చర్య కార్యాలు ఉన్నాయో, శిష్యులుగా ఇంతమంది ప్రపంచమంతా చేసే సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అదే మాట యోహాను గురించి మాట్లాడేటప్పుడు స్త్రీకి జన్మించిన అందరిలోనూ ఆయన గొప్పవాడు అన్నాడు. గొప్పవాడు అంటే బెటర్ మనిషినే కాదు, ర్యాంక్ లో గొప్పవాడు. మూలాలకు వెళ్ళాలి. యేసు సాధించలేని లక్ష్యాన్ని, సమస్త ప్రవక్తలు సాధించలేని లక్ష్యాన్ని మొహమ్మద్ గారు స్థాపించారు అంటూ ఉదయం చెప్పారు. ఏం స్థాపించారో చెప్పలేదు, స్థాపించారు అన్నారు అంతే. అలా ఈయన లేవదీసిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా కాంప్లిమెంటరీ, కాంట్రడిక్టరీ ఒక్కటి కూడా కనపడలేదు. ఈయన అన్నారు, ఇప్పుడు యేసు నడిచినటువంటి ప్రవక్తలు నడిచినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇస్లాంలోనే ఉన్నాయి కాబట్టి ఇస్లాం సత్యం. అదేనా మీ లాజిక్? ఇస్లాం రాకముందు అన్ని క్రైస్తవ్యంలోనే ఉండేవి, కత్తి పెట్టి మార్చారు. మరి ఏ ఒక్కరూ లేరు. ఎందుకు లేరు? ఈరోజు సిరియాలో చచ్చిపోయేది ఎవరు? ముస్లింలా? క్రైస్తవులే. క్రైస్తవులు చంపట్లేదు, ఈరోజు బ్రూనైలో చంపట్లేదు. సౌదీ అరేబియా అన్నటువంటి ఆ దేశం తప్ప చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో ఈ రోజుకు క్రైస్తవులు ఉన్నారు. ఇస్రాయేల్లో క్రైస్తవులు లేరా? ఎవరు చెప్పారు? యూదులే క్రైస్తవులుగా మారారు. వాళ్ళే చెదరగొట్టబడితే దేవుడు ఇచ్చినటువంటి ప్రాఫెసీ కారణంగా ఈరోజు ఇంతమంది క్రైస్తవులు అయ్యారు. ఎవరు చెప్పారు? అరబ్బీ మాతృభాష అయిన వాళ్ళకి మాత్రం అర్థం కాలేదా? అర్థమైంది. అందుకనే చాలా మంది పండితులు రాశారు. చాలా మంది పండితులు అందుకని రాసుకున్నారు, అర్థమయ్యాయి. ఎందుకంటే ఎక్కడ బయటపడిపోతుందో. బైబిల్ అన్న పదం యేసు ఉపయోగించలేదా? ఎవరు చెప్పారు మీకు? బైబిల్ అన్న పదాన్ని గ్రీకు భాషలో బిబ్లోస్ అంటారు. గ్రీకు భాషలో రాసినటువంటి నూతన నిబంధన గ్రంథంలో యేసు బిబ్లోస్ అన్న పదమే వాడాడు. ఆయన బైబిల్ తెలియదు అంటున్నారు, మరి యెషయా గ్రంథం తీసి ఎలా చదివాడు? సమాధానం చెప్పాలి. ఖురాన్ అన్న పదం ఉంటే మరి అది చెప్పలేదే. బైబిల్ అన్న పదం లేదు కాబట్టి బైబిల్ వాడకూడదు, ఖురాన్ అన్న పదం లేదు కాబట్టి ఖురాన్ కూడా వాడకూడదు కదా. అది చెప్పరా? సేమ్ క్రైటీరియా. యేసుకు బైబిల్ ఉందనే తెలియదు, ఎక్స్ప్లెనేషన్ లేదా ఖురాన్లో వివరణ కోసం. నా ప్రశ్న, ఎక్స్ప్లెనేషనే లేదు అంటూ సూరా 4:157కు ఊరికే ఖురాన్ ఒక మాట చెప్పేసింది అంతే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అన్నారు. రికార్డింగ్ చూడండి కావాలంటే.
కానీ ఖురాన్ అలా చెప్పట్లేదండి అయ్యగారు. ఖురాన్ ఏం చెప్తుంది అంటే అన్నింటినీ వివరణ ఇచ్చే పుస్తకం ఇది. నేను చూపించానుగా మీకు బొమ్మ వేసి, ఏది వివరణ ఎక్కడుంది? అదే ప్రశ్నించేది. మరి వివరణ లేదు కదా. అంటే మీరు ఖురాన్ కంటే ఎక్కువ తెలిసిన వారని చెప్పాలనుకుంటున్నారో ఏమో, మరి నెక్స్ట్ చెప్తారు. సిలువకు ఎక్కువ ప్రాముఖ్యతలు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు సిలువకు ప్రాముఖ్యత? ఎవరు? ఏ క్రైస్తవుడైనా సిలువకు ప్రాముఖ్యత ఇస్తాడా? కాదు. యేసు మరణానికి ప్రాముఖ్యతలు ఇస్తాడు. యేసు వారు కాదు, మీరు కాదు, యేసు ప్రభు. యేసు ప్రభు కత్తితో ఆయన చనిపోయింటే కత్తి సింబల్ చేసేవాళ్ళు. దాన్ని ఏముంది? ఇబ్బంది కాదు, ఏ ఇబ్బంది లేదు. సిలువలో కాదు ప్రాముఖ్యత, సిలువకు ప్రాముఖ్యత తెచ్చినటువంటి ప్రభువులో ప్రాముఖ్యత. పరలోక తాలపు చెవులు వీళ్ళకి ఇచ్చారు అంటూ గేలి చేస్తున్నాను. ఒక హదీస్ నేను చదువుతాను మీ ముందు. ముస్లింలు ఎవరిని పొగిడితే చనిపోయిన తర్వాత వాళ్లకు స్వర్గ ప్రాప్తి వస్తుంది. సునన్ అబూ దావూద్. మరి దీన్ని ఏమంటారు? ఎవరికి పరలోక తాలపు చెవులు ఇచ్చినట్లు? ఆయన తన రాజ్యంలో వచ్చేంత వరకు ఎవరు చనిపోరు. ఆ పక్కనే ఉంటుంది కదా, ఆ పక్క వచనమే అది కనపడలేదా మీకు? మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఆయన రూపాంతరము చెందుటకు ఒక కొండ మీదకి వెళ్ళగా ఏలియాయు, దాన్నే ఆయన రాజ్యం అంటారు. చచ్చిపోయారా? చచ్చిపోలేదుగా. చనిపోయిన వారు దుఃఖిస్తారు. మీరు దీన్ని నిజంగా నమ్మితే చనిపోయిన వారు దుఃఖించాలని మీరు ముస్లింగా ఉండకూడదు. ఎందుకో నేను చెప్తాను. ఈరోజు మీరు ఒకవేళ ముస్లింగా ఉండదలుచుకోకపోతే ఆ మాట చెప్పండి. ఎందుకంటే మొహమ్మద్ గారు ఏమంటున్నారు అంటే, హజరత్ మొహమ్మద్ గారు చనిపోయిన వారి గురించి కనుక మీరు ఏడిస్తే చనిపోయిన వారికి శిక్ష ఉంటుందట. వీళ్ళు ఏడిస్తే ఆయనకి ఎందుకు శిక్ష? మీరు అన్నారుగా ఆయనకు శిక్ష పడితే మనం ఎందుకు అని. వీళ్ళు ఏడిస్తే ఆయనకి ఎందుకు శిక్ష? మరి చనిపోయిన వారికి నేను చెప్పట్లేదు, మొహమ్మద్ గారు చెప్తున్నాను. చనిపోయిన వారి గురించి మనం ఏడవకూడదు. ఎందుకంటే మనం ఏడిస్తే అల్లాహ్ వారిని ఇంకా శిక్షిస్తాడు. ఆయన లూకాకు తెలిసింది ఈయనకు తెలియలేదు. ఏది? ఓకే, నా రక్తం వరకు అని చెప్పలేదే. హేబేలు రక్తం మొదలుకొని అంటూ ఆఖరిలో ఒక ప్రవక్త పేరు చెప్పారు. కానీ నా రక్తం వరకు అని యేసు గురించి చెప్పలేదే. దాని పక్కన ఇంకొక ఉపమానం చెప్పారు, అందులో నన్ను చంపుతారు అన్నాడు. అది కనపడదా మీకు బైబిల్లో? అదొకటే కాదు, ఆయన ఇంకా చనిపోలేదు కదా, చెప్పాల్సిన అవసరం ఏంటి? సో బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయని ఖురాన్ గురించి ఒకసారి ఆలోచించి చెప్పండి. సహీహ్ బుఖారీ 66. ఇట్ ఈస్ ఫర్ us to collect it. మనుషులు కలెక్ట్ చేశారు. అండ్ గివ్ యూ ద ఎబిలిటీ టు రిసైట్ ఇట్. ఇంకా చూస్తారా? నేనే ఆ ఖురాన్ మర్చిపోయేలా చేశాను. సూరా 33లో 200కు పైగా ఆయతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? కూర్చున్నారు భక్తులు, చెప్పాలి మీరే. 50-38. విచ్ ఐ వాస్ కాస్డ్ టు ఫర్గెట్. ఖురాన్ను మర్చిపోయారు. ఎవరు? మొహమ్మద్ గారు. బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు అసలు ఖురాన్లో ఏమని ఏంటి? ప్రత్యక్ష సాక్షులు అని అన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఖురాన్ ఉన్నారా? ఎవరు రాశారు అసలు ఖురాన్? దేవుడు రాశాడు. మీరు చూసారా? నేను చూశాను. మొహమ్మద్ గారు రాశారా? హదీసులు చెప్పట్లేదే. హదీసులు అంటున్నాయి మొహమ్మద్ గారు ఖురాన్ రాయలేదు. ఆయన చనిపోయినంత వరకు ఏ ఖురాను లేదు. మరి మీ దగ్గర ఎట్లా వచ్చింది ఖురాన్? కాబట్టి నేను ముందు మీకు చెప్పినటువంటి క్రైటీరియా ప్రకారం ఒకవేళ ఈ మొహమ్మద్ గారు ఆ మొహమ్మద్ గారి కంటే ఎక్కువ తెలిసిన వారైతే తప్ప ఆ మొహమ్మద్ గారే ధృవీకరించడానికి బైబిల్లో వస్తే ఈయన అందులో తప్పులున్నాయి అని చెప్తున్నారు. బైబిల్ అనే పదమే లేదు అంటున్నారు. ఖురాన్లో లేదా బైబిల్ అనే పదం? ఏలే కితాబ్ అంటే అర్థం ఏంటి?
కితాబ్ అంటే బైబిలే. థ్యాంక్ యూ.